హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మనం దొండపోదను ఎలా పెంచుకోవాలి, దానికి పందిరి ఎలా వేయాలనేది తెలుసుకుందాం. చాలామంది దొండపోద పెంచడం కష్టం, దానికి పందిరి వేయడం కష్టం అని అనుకుంటారు. కానీ చాలా ఈజీగా 4 కర్రలు ఉంటే చాలు, ఇలా తాడుతో కూడా అల్లుకొని మనం పందిరి వేసుకోవచ్చు. ముందుగా దొండపోదను మనం మంచి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఉన్న పాదు నుంచి ఒక లావుగా పెరిగిన కొన తీసుకొచ్చి కట్ చేసి నేలలో వేసినట్లయితే చాలా తొందరగా పెరిగేస్తుంది. దొండపోదను పెంచుకోవడం కష్టం కాదు, అయితే పందిరి వేయడమే కష్టం అనమాట. ఇలాంటి మంచి కాయలు ఉన్న విత్తనం తీసుకున్నట్లయితే మనకు కూడా పాదు పెద్దదవ్వకముందే కాపు మొదలైపోతుంది అనమాట. చూడండి, ఈ పాదు ఎంత మంచి కాయలు కాసిందో, అప్పుడే ఎంతో కాలం అవ్వలేదు ఇది వేసి, ఒక నెల రోజులకి ఇలా తయారైందనమాట. చాలా తొందరగా పెరుగుతుంది, అలాగే కాయలు కూడా చాలా తొందరగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి 2 రోజులకి ఒకసారి కాయలు కోసేసుకోవచ్చు. ఇలా ఎక్కువ కాయలు కాస్తూ ఉంటుంది, పూత ఉంటుంది, పెద్ద కాయలు ఉంటాయి. ఈ ఆకులు చాటున కాయలు ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా వెతుక్కొని కోసుకోవాలి. ఇలా మీరు కూడా మీకు ఏమైనా ఖాళీ స్థలం ఉన్నట్లయితే మంచి దొండపోదను ఒకటి పెంచుకోండి. ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.